దేవునికి స్తోత్రం. దినం దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథంలోంచి 22వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. అయ్యా తండ్రి, నాయన యేసయ్యా మీరు మాట్లాడితే ప్రయోజనం. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి, నాయన ప్రభువా. అయ్యా నీ లేఖనాల్లోంచి కొన్ని నిమిషాలు ప్రభువా మాతో మాట్లాడి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తన, మరి చక్కటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చూడండి, దేవుడు మరి ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆసీనుడై ఉన్నాడని దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. మరి స్తుతి నీ స్థితిని మారుస్తుంది. మనం ఎల్లప్పుడూ కూడా స్తుతించేవారిగా ఉండాలి, దేవుని మహింపరిచేవారిగా ఉండాలి, దేవుని కనపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామములో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి మరి ఆ స్తుతులు, స్తోత్రాలు, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో, ఎక్కడ ఆరాధనలు మరి జరుగుతూ ఉంటాయో అక్కడ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే మరి ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తూ ఉండగా దేవుడంట ఆ స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడని భక్తుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా మరి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలండి. దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. హల్లెలూయా. మరి మనకున్న కష్టాలను బట్టి, మనకున్న బాధలను బట్టి కృంగిపోతూ, కృషించిపోతూ ఉంటే మరి దేవుడు ఎంతో బాధపడతాడు. మరి నీ సమస్య, నీ భారం మరి దేవుడికి అప్పగించి మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలి. హల్లెలూయా. మన బాధలన్నీ మర్చిపోవాలండి. మరి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ దేవుని ప్రేమ, ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి, దేవుని శక్తి ఉంటుందని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి చాలామంది బిడ్డలు ఏం చేస్తారంటే ప్రార్థన అయితే చేస్తారు కానీ దేవునికి ఎక్కువగా స్తుతి చెల్లించరు. అయితే మరి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు స్తోత్రాల మీద ఆసీనుడై ఉన్నాడని మరి తెలియపరుస్తున్నాడు. మరి ఇద్దరు ముగ్గురు అంతేకాదు, సమాజంగా, కుటుంబంగా చేరి మరి అయ్యా ప్రభువుని స్తుతించినప్పుడు, ప్రభువుని గొప్ప చేసినప్పుడు, దేవునికి ఆరాధన చేసినప్పుడు దేవుడు అక్కడ సంచరిస్తాడని ప్రభు తెలియపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ప్రార్థనలో స్తుతి ఉండాలి, నీ ప్రార్థనలో కృతజ్ఞతలు ఉండాలి, కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారిగా ఉండాలి. మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి? దేవుడు మనకి ఏదన్నా మేలు చేసినప్పుడు కృతజ్ఞతలు తెలియపరుస్తాం. మన జీవితంలో జరిగినటువంటి అనేక రకమైనటువంటి ఆ మేళ్లను బట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన అయితే చేస్తాం కానీ ఎక్కువగా మరి దేవునికి ఎక్కువగా స్తోత్రాలు చెల్లించలేకపోతున్నాం. దేవుడిని మనం ఎందుకు స్తుతించాలండి? దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు మరి సర్వ సృష్టికర్త, దేవుడు మరి ప్రపంచ మానవాళిని కలుగజేసిన దేవుడు. ఒక్క మాటతో సర్వ సృష్టిని కలుగజేశాడండి దేవుడు. కలుగునుగా కనుక సమస్తం కలిగింది. అయితే నిన్ను నన్ను ఆ విధంగా మాట ద్వారా కలుగు చేయలేదు కానీ ఆయన మరి మట్టిని తీసి ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో చేసుకుని నరుని నాసికారంధ్రాల్లో జీవవాయువు వదగా నరుడు జీవాత్మయుడని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనలో ఉన్న ఊపిరి ఆయన పోసిందే, మనకు ఇచ్చినటువంటి ఆరోగ్యం దేవుడు ఇచ్చింది, మనకిచ్చిన కుటుంబం దేవుడు ఇచ్చిందే. కనుక ఎల్లవేళలా అన్ని సమయాల్లో ప్రభువుని ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, స్తుతిస్తూ ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే ఎల్లప్పుడు కూడా మరి నా నోటితో దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి నా హృదయంలో ఉండి మరి దేవునికి వెళుతూ ఉంటాయండి. పరలోకమున్న దేవుని మనం స్తుతించినప్పుడు మరి దేవుడు మన దగ్గరికి దిగి వస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే మరి ప్రార్థన ప్రభు సన్నిధికి వెళుతుంది. అలాగే నువ్వు స్తుతిస్తే గనక ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా. 24 పెద్దలతో కూడా ప్రభు కొనియాడబడుచున్నాడు పరలోకమందు. అంతే దేవదూతలు మరి కెరూబులు, సెరాపులు స్తుతిస్తూ ఉన్నాయి. వాడు భక్తులు ఈ దినాన చాలా మరి ఎంతగానో ఎక్కువగా మరి వారి జీవితాలు దేవునికి సమర్పించుకొని దేవునికి ఎంతగానో నమ్మకంగా జీవించారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తే మరి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, క్రొత్త నిబంధనను చూస్తే
మరి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25 చూస్తే అక్కడ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు స్తుతించుచు ఉండరి. హల్లెలూయా. వారు ఎక్కడున్నారండి, ఏ పరిస్థితిలో ఉన్నారని మనం చూస్తే కనుక వారు చెరసాల్లో ఉన్నారు. వారు తప్పు చేసి చెరసాలకు వెళ్ళలేదు కానీ ఒక వ్యక్తిని, దెయ్యం పెట్టిన ఒక వ్యక్తిని, ఒక చిన్నదాన్ని ఆమెకి విడుదలిచ్చి ఆ దురాత్మ నుండి, దెయ్యం నుండి విడిపించినందున మరి ఆ ఊరి పెద్దలు ఏం చేస్తారంటే పౌలును శీలను మరి చెరసాల్లో పెట్టడం జరిగింది. అయితే వారు అయ్యో మేము దేవుని కోసమే కదా పనిచేస్తున్నారు అని వాళ్ళు సనుక్కోలేదు కానీ దేవునికి మరి వాళ్ళు మరి విధేయత కలిగి వారి ప్రార్థిస్తూ మరి కీర్తనలు పాడుచు దేవుడిని స్తుతిస్తూ ఆ రాత్రి అంతా కూడా మరి దేవునికి స్తుతించడం జరిగింది. హల్లెలూయా. ప్రార్థనలు స్తుతులు ఎల్లవేళ భక్తులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారు వెంటనే ఏమైందంటే మరి అక్కడ ఆ యొక్క పునాదులు కదిలేయండి. పునాదులు మరి అక్కడ చెరసాల్లో తలుపులు తెరుచుకున్నాయి, పునాదులు కదిలాయి. మరి వారిని మరి అక్కడ వారు బయటికి రావడం జరిగింది. అక్కడ యొక్క చెరసాల నాయకుడు మరి వారిని ఇంటికి తీసుకెళ్ళి మరి నేను రక్షణ పొందడానికి నేను ఏం చేయలేని అడిగి ఆ కుటుంబం రక్షణ పొందడానికి మరి పౌలు శీలయు కారణమయ్యారు. ఎందుకు అలా అంటే వారు పాడటం ద్వారా, స్తుతించడం ద్వారా చూడండి చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఈ రోజున ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ క్లిష్ట పరిస్థితులు ఉన్నావో, ఎలాంటి ఒడిదుడుకుల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ ప్రభువు చెప్తున్నాడు, నువ్వు స్తుతిస్తే గనక తప్పకుండా నీ బంధకాలు ఊడిపోతాయి. ఏ పాప బంధకాలైనా, ఏ ఆర్థిక ఇబ్బందులైనా, ఎటువంటి గొడ్డు సమస్య అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి పాడుతూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పరిస్థితి నుండి నీకు గొప్ప విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవునికి నువ్వు ఏం చేస్తావు, గొప్ప సాక్షిగా జీవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాంటి కష్ట సమయంలో స్తుతించే మనసు నీకుందా, ప్రార్థించే మనసు నీకుందా, లేదంటే దేవుడు నాకు ఏం చేశాడు అనేటువంటి సణుగుతూ గొణుగుతూ నీ జీవితం వెళ్ళపోస్తున్నావా? ఒకసారి సహోదరుడు ఆలోచించి ఒక్కసారి నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, ఎంతకాలం నుండి మందిరానికి వెళ్తున్నావు, ఎంతకాలం నువ్వు ప్రభువు ఎంతకాలమైంది ప్రభువు నమ్ముకొని మరి మారు మనసు పొందుకొని, అయితే ఈ రోజున నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి, నష్టాన్ని బట్టి నువ్వు కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నావా? అలా ఉంటే కనుక దేవుడికి ఎంత మాత్రం కూడా అది మరి ఎంతో దుఃఖకరమైన పరిస్థితి, బాధపడతాడు దేవుడు. కాబట్టి శ్రమ దినమున నువ్వు కృంగితే నువ్వు చేతకాని వాడు అవుతావని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రభు లెమ్ము తేజరిల్లుమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఉన్న పరిస్థితిలో అండి ఆ యొక్క ఇబ్బందులను, బాధలు లేచి నువ్వు స్తుతించినట్లయితే గొప్ప విడుదల అనేది నువ్వు చూస్తావని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 21:16 చూస్తే అక్కడ బాలుర యొక్క, చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ అందరూ అంటున్నారు, ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు వింటున్నావంటే, అవును వాళ్ళు ఏం చెప్తున్నారు, చిన్న బిడ్డలు ఏం చెప్తున్నారండి, దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు, స్తుతులు చెప్తున్నారు. ఈ రోజున మరి మన బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం, చిన్న బిడ్డలకి మరి వారికి కావాల్సినన్ని ఇస్తున్నాం కానీ దేవుని స్తుతించడం నేర్పిస్తున్నామా, దేవునికి ప్రార్థన చేయడం నేర్పిస్తున్నామా? కాబట్టి ఒకసారి మనం మన బిడ్డల్ని మరి ఏ రీతిలో పెంచుకున్నాం ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి దేవుని స్తుతించే విషయంలో బిడ్డలకు మనం తర్పీదు ఇవ్వాలండి. ఎందుకంటే వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. కాబట్టి వారు వాక్యంతో నింపబడాలి. వారు చిన్నప్పటి నుంచి కూడా దేవుని పాటలతో, మాటలతో మరి బిడ్డలను మనం పెంచుతూ ఉంటే వారు గొప్ప మరి మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి గొప్ప ప్రయోజకులుగా దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా. బిడ్డల్ని దేవుని చేతికి అప్పగించండి. మరి దేవుని చేతిలో పెట్టండి ప్రభువుని. సంఘంలో మరి దేవుని యొక్క సంఘంలో వాళ్ళు పెంచితే, దేవుని మందిరంలో వాళ్ళని పెంచితే, సమూయేలు చూడండి ఏ విధంగా దేవుని మందిరంలో పెరిగాడో అలాగే ఆయన కీర్తి అంతా కూడా వ్యాపించిందని చెప్తున్నాడు దేవుడు, బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి చూడండి మరి ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేక బాధపడుతున్న సమయంలో మరి ఆమెకున్నటువంటి ఆ కృంగుతాన్ని బట్టి, ఆ బాధను బట్టి, ఆ శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి దేవుని మందిరానికి వెళ్ళి మరి ప్రార్థించి జవాబు పొందుకుందండి. జవాబు కలిగిన ప్రార్థన మనం చేయాలండి. అయితే మరి అక్కడ దేవుడు ఆమె మొరను ఆలకించి చక్కటి కుమారుని ఇచ్చాడు. అయితే ఆమె మొరుక్కున్నట్లుగానే ఆమె తన కుమారుడిని ఏం చేసిందంటే మందిరంలో ఆ బిడ్డను వదిలిపెట్టింది. అయితే ఆ కుమారుడు మరి ఆ మందిరంలోనే పెరిగి పెద్దవాడై మరి గొప్ప ప్రవక్తగా మారడం జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేశానికి గొప్ప ఆశీర్వాదకరంగా సమూయేలు పెరగడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక
బిడ్డల్ని మనం మరి ఎక్కువగా కూడా వారిని ప్రభువులో నడిపించాలండి. ప్రభు మార్గంలో నడిపించాలి. వారికి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా దేవునికి ప్రార్థన చేసుకునే అలవాటుగా వారికి మారిపోవాలండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి బిడ్డలకి ఏం కావాలో అన్నీ ఇస్తాం, అన్నీ చూస్తాం. వారు గొప్పవారవ్వాలని ఆశపడతాం. డాక్టర్‌ని చేయాలని, ఇంజినీర్ చేయాలని, లేకపోతే ఒక గొప్ప గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎన్నో రకాలుగా బిడ్డల మీద ఆశలు పెంచుకుంటాం. కానీ మరి వారికి కావాల్సినవన్నీ ఇచ్చినప్పుడు ఇంకోటి కూడా మనం చేయాలండి. ఏంటంటే మరి ప్రభువు యొక్క మార్గంలో, ప్రభు బోధలో, శిక్షలో వారిని పెంచినప్పుడు వారు గొప్పవారయ్యి ఏం చేస్తారంటే గొప్ప దేశానికి గొప్ప ప్రయోజనకరంగా మారతారని మరి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాళ్ళు స్తుతుల మూలంగా ఒక దుర్గాన్ని స్థాపించారు. మరి బిడ్డలు స్తుతించినట్లయితే మన చుట్టూ కూడా దేవుడు మన కుటుంబం చుట్టూ మనం ఎవరు స్తుతించినా ఒక గొప్ప దుర్గాన్ని, అంటే సాతానుడు ఆ దుర్గాన్ని దాటి, ఆ ప్రాకారాన్ని దాటి మన ఇంటిలోనికి ప్రవేశించలేడు, మన సంఘంలోకి ప్రవేశించలేడు. కనుక స్తుతులు ఎంత మేలు చేస్తున్నాయో చూడండి. మనం స్తుతించడం ద్వారా గొప్ప మేలు పొందుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే చూస్తే కీర్తన గ్రంథంలోంచి 150 కీర్తన 6 వచనం చదివితే, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాని స్తుతించండి. ఎవరు స్తుతించాలండి దేవుడిని అని అంటే, సకల ప్రాణులు, ప్రాణమున్న ప్రతి ఒక్కరు కూడా, చిన్న బిడ్డలేంటి, వృద్ధులేంటి, యవ్వనస్తులేంటి, మరి స్త్రీలేంటి, పురుషులేంటి, అందరూ కూడా దేవుని స్తుతించాలండి. దేవునికి మహిమ చెల్లించాలి. హల్లెలూయా. మేలు చేసినప్పుడే కాదండి, మనకొచ్చే శ్రమను బట్టి మనం దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఘనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, మరి వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించే వారు తృణీకారం అందుతారని వాక్యం చెబుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నీ ప్రవర్తనలో దేవుని ఘనపరచాలి, నీ మాటలో దేవుని ఘనపరచాలి, నీ నడకలో దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది మనం చూసుకుంటా ఉండాలి. మరి పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ముఖ్యంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అలాంటప్పుడు దేవుడికి మనకు దగ్గరగా ఉంటాడండి. హల్లెలూయా. ఇద్దరు స్నేహితులు మనం చూస్తే గనుక వాళ్ళని ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆ స్నేహం అలాంటిది, స్నేహబంధం అలాంటిది. అలాగే మనం కూడా మరి ప్రభువు చెప్తున్నాడు, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులుగా పిలుస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి స్నేహితులు ఏం చేస్తారంటే ఎప్పుడు మాట్లాడుకుంటారు. అలాగే మన స్నేహితుడు, గొప్ప స్నేహితుడు, మంచి స్నేహితుడు, విడువని స్నేహితుడు ఎవరండి? మన ఆపదలు ఆదుకునే స్నేహితుడు ఎవరంటే మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. మన యేసయ్య మనకెప్పుడు కూడా స్నేహితుడు ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి కాబట్టి ఆ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు కనుక ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని దాటిపోయే దేవుడు కాదు, మనకి తోడుగా ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఈ లోకంలో ఎవరైనప్పటికీ మనల్ని విడిచిపెడతారు, మర్చిపోవచ్చు. కానీ మన యేసయ్య మాత్రం ఎప్పుడు మనల్ని దాటిపోడండి, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు, ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, గుడ్డి భిక్షకుడు బత్తలోమ ఏం చేస్తున్నాడంటే, తను మరి ఎంతో గుడ్డివాడిగా ఉన్నప్పుడు ఆయన ఈ ఊరికి వచ్చాడు యేసు ప్రభు అని తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క నజరేయుడైన యేసు నన్ను కరుణించు, నన్ను కరుణించు అని పిలుస్తూ ఉన్నాడు. చాలామంది ఆడ శిష్యులు కూడా గద్దిస్తూ ఉన్నారు, ఊరుకో ఊరుకంటే. అయితే ఆయన మరెక్కువగా కేకలు వేశాడండి. యేసు ప్రభు చూడండి ఆ గుడ్డివాడిని దాటిపోలేదు. ఎందుకనంటే ఆయనకున్న ఆ యొక్క గుడ్డివాడికి ఉన్న సమస్యను బట్టి ఆ గొప్ప కేకలు మరి యేసు ప్రభు చెవుల్లోంచి వచ్చాయి. అయితే ఆయన వెంటనే ఆగిపోయాడండి. ఆగిపోయి ఆ వ్యక్తిని నేను ఏం చేయగోరుచున్నా అడిగినప్పుడు, నేను చూపు పొందగోరుచున్నానని ఆ గుడ్డివాడు చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఖచ్చితంగా మన సమస్య, మన బాధ దేవునికి చెప్పాలండి. అలా చెప్పినప్పుడు ప్రభు ఏం చేస్తాడు, ఖచ్చితంగా మన వారు ఆలకించి మనకి ఏ అవసరమో అవి తప్పకుండా ఇస్తాడు. మన కుటుంబంలో మరి ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, బిడ్డలతో సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా మనం జయించాలి. హల్లెలూయా. వాటిని చూస్తూ కృంగిపోకుండా, ఆ పరిస్థితులను చూసి మరి అలాగా ఉండిపోకుండా మరి ఉంటే ఉండకూడదని ప్రభు వాక్యం తెలియపరుస్తుంది. మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే గుంపులో ఉండాలండి. మనం యాజక సేవ చేయాలి, ప్రభు సేవ చేయాలి, సువార్త పని చేయాలి, దేవునికి పాటలు పాడాలి, దేవుని వాక్యం ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని వాక్యం వింటూ ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏ ఇతర విషయాలు కూడా మనం ఎక్కువగా మరి మనసు పెట్టకుండా ఎక్కువగా ప్రభు కార్యాల మీద మనం మనసు పెట్టుకోవాలండి. మరి దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఒక స్నేహితుడు నీతో మాట్లాడినట్టుగానే ఉంటుంది, ఒక తల్లి నీకు బోధ చేసినట్లుగానే ఉంటుంది. కనుక దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది.
అది మొట్టమొదటిగా దేవుని వాక్యం నువ్వు చదవాలి. దేవుని వాక్యంతో నీ హృదయం నింపుకోవాలి. కాబట్టి ఉదయమే లేచి నువ్వు కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి వాక్యం చదువుకుంటే ఆ రోజంతా కూడా నీ గొప్ప గొప్ప శాంతి, సమాధానం, మనసు నిండా నెమ్మదండి. ఎటువంటి పోరాటాలు ఉన్నప్పటికీ అవన్నీ దాటుకొని మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. ఆగిపోయే స్థితిలో అంత మాత్రం ఉండవండి. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస యాత్రలో మనం కొనసాగుతూ ఉండాలి గానీ, ఆగిపోకూడదని ప్రభువు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఉన్న చోటే ఉండిపోకూడదండి. మరి గొంగళి చూస్తే ఎక్కడేస్తే అక్కడే ఉండిపోద్ది. అలా ఉండడం మనం అలాగ ఉండడం ప్రభు చిత్తం కాదు గానీ, మనం ఎదగాలి. రోజు రోజు ప్రభువులో ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలి. మన అవసరతలన్నీ దేవుడితో చెప్పుకొని, మనం అవసరతలు మరి మన ప్రార్థనలు చేసి, ప్రభువు ద్వారా గొప్ప సమాధానం మనం పొందుకోవాలి. ప్రభువే అంటున్నాడు కదా! నీ భారం యెహోవా మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడని. హల్లెలూయా! మన భారాలు దేవుడు భరిస్తాడు. మన యొక్క ఆ యొక్క కష్టదినాలు దేవుడు పోగొట్టి మనకి ఏం చేస్తాడంటే నెమ్మది కలుగజేస్తాడు. అయితే నువ్వు దేవుడిని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి. మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువులో మరి ఆనందించాలి. హల్లెలూయా! మరి ప్రభువునందు ఆనందించడం గొప్ప బలం. హల్లెలూయా! మరి ఈ బలం, ఆత్మీయ బలం ఎలా వస్తుందంటే శారీరక బలం మరి అన్నీ మరి తినడం వల్ల కాదు గానీ, ఒకటి మన ప్రభువులో ఆనందించడం ద్వారా ఏమున్నా లేకపోయినా నువ్వు ప్రభువులో ఆనందించినప్పుడు తప్పకుండా నీకు ఆత్మీయ బలం కలుగుతది. గొప్ప ధైర్యం కలుగుతదండి. లేకపోతే మరి సాతాను ఎప్పటికప్పుడు నీకు కృంగదీయడానికే చూస్తాడు. నిన్ను బలహీనపరచడానికే చూస్తాడు. నువ్వు ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు అంటాడు, నేను నిన్ను బలపరుస్తాను. నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను. నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. నువ్వు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభువుని స్తుతించడం నేర్చుకో. చూడండి, స్తుతించడం ద్వారా ఎరుకో గోడలు కూలిపోవడం జరిగింది. కాబట్టి ఎటువంటి గొప్ప గొడ్డు పరిస్థితి అయినప్పుడు కూడా నువ్వు స్తుతించినప్పుడు మరి తప్పకుండా అవి ఏం చేస్తాయంటే ఆటోమేటిక్‌గా అవన్నీ అడ్డులు, ఆటంకాలు తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఈ వాక్యం మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయును గాక. మరి ఈ వాక్య నిమిత్తం ఈ వాక్యం ఫలించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, ఆత్మస్వరూపుడా, మృత్యుంజయుడా, సజీవుడా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, అయ్యా ఇశ్రాయేలు స్తోత్రం మీద, అయ్యా ఇశ్రాయేలు చే స్తుతుల మీద ఆసీనుడే ఉన్న దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే తండ్రి, నాయన తండ్రి, దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. పౌలు శీలై అయ్యా తండ్రి స్తుతించినప్పుడు ప్రభా చెరసాల నాయన పునాదులు అయ్యా కదిలించావు నాయన, తలుపులు తెరిచావు నాయన ప్రభువా. ఈ సేవకులు వెలుపలకు తీసుకొచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, ఇది నాన్న అయ్యా తండ్రి మాకున్నటువంటి బంధకాలు, మాకున్నటువంటి అయ్యా సమస్యల వైపే చూస్తూ నాయన ప్రభువా ఏమాత్రం కూడా స్తుతించలేని వారిగా ఉన్నావేమో తండ్రి, మమ్మల్ని క్షమించు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నిన్ను స్తుతించే నాలుక అయ్యా తండ్రి, నిన్ను పాడే పెదవులు మాకు దయచేయండి ప్రభువా. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినాన తండ్రి నాయన ఇదిగో ప్రభు సకల ప్రాణులు స్తుతించాలని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నాయన ప్రాణమున్న ప్రతి ఒక్క బిడ్డ నిన్ను స్తుతించాలి నాయన. అయ్యా నిన్ను కొనియాడాలి. ఎందుకంటే తండ్రి మా కోసం గొప్ప త్యాగం చేసావు. మా కోసం నువ్వు నాయన జన్మించావు. మా కోసం తండ్రి నాయన అయ్యా ప్రభు మరణించావు. మా కోసం తిరిగి లేచావు. మరలా పునరుద్ధానుడిగా తండ్రి ఇదిగో లేచావు. ఇదిగో మరలా మా కోసం నాయన కొదమ సింహంగా అయ్యా తిరిగి రాబోతున్న దేవుడు ప్రభు, యోధాగోత్రం సింహంలా తండ్రి తిరిగి రాబోతున్న దేవుడు. సిద్ధపడిన వారి కోసం నాయన ప్రభా అయ్యా నువ్వు తండ్రి నాయన తండ్రి దిగి వస్తున్న దేవుడు. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరిని తండ్రి స్తుతించే వారిగా చేయండి. స్తుతి అభిషేకం నీ బిడ్డల్లోకి ప్రవహించును గాక. అయ్యా స్తుతించే మనసుని బిడ్డలకు కలుగును గాక. తండ్రి అన్ని సమయాలు, అన్ని వేళలు, అన్ని పరిస్థితుల్లో అయ్యా నిన్ను స్తుతించే మనసు ప్రతి ఒక్కరికి కలుగును గాక. అయ్యా తండ్రి నాయన ఆత్మీయ మందత్వం తొలగించు తండ్రి. యేసయ్యా తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి బిడ్డలు స్తుతించకుండా తండ్రి సాతాడు నాయన అయ్యా ప్రభు ఎన్నో తండ్రి బాణాలు ప్రభు తండ్రి అయ్యా సాతాను క్రియలు లయపరచబడును గాక. అయ్యా తండ్రి నేను సాతాన్ని జయించేవారిగా యేసు నామములో నీ బిడ్డలు ఉందురుగాక. స్తుతించి అభిషేకం నీ బిడ్డల్లోకి ప్రవహించును గాక. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం.
అయ్యా తండ్రి నాయన యేసయ్య ఇదిగో తండ్రి మరొక ప్రార్థన విజ్ఞాపన తండ్రి. అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను స్వస్థపరచు తండ్రి. అయ్యా తండ్రి కడుపు నొప్పి నాయన, తలనొప్పి నాయన, అయ్యా పంటి నొప్పులు, కంటి సమస్యలు, అయ్యా క్యాన్సర్ రోగాలు, కిడ్నీ సమస్యలు నాయన, అయ్యా తండ్రి నాయన ఎయిడ్స్ రోగాలు ఇవన్నీ అయ్యా యేసు నామములో తొలగిపోవును గాక. లంగ్ ఇన్ఫెక్షన్ యేసు నామములో తొలగిపోవును గాక. అయ్యా మోకాళ్ళ నొప్పులు యేసు నామములో తొలగిపోవును గాక. నీ బిడ్డలకి స్వస్థత కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. బిడ్డల కన్నీళ్ల మధ్యలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన బంధకాల్లో ఉన్న బిడ్డలు విడిపించండి తండ్రి. యేసయ్యా తండ్రి అనాథం దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా ఈ సమయంలో ప్రభువా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకున్నాం. అయ్యా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దినాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి బలపరచమని, అయ్యా నీ రాకడకు సిద్ధపరచమని ప్రభువా. అయ్యా నీ రాకడ పర్యంత వరకు కూడా తండ్రి నమ్మకంగా విశ్వాసంతో అయ్యా తండ్రి నిన్ను పాడి కొనియాడి స్తుతించే భాగ్యం తండ్రి అయ్యా మాకందరికీ నీ యేసు వల్ల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యో సహవాసం సమాధానం మనందరికీ దేవుడు కలుగజేసి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.